సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఒక వార్త వైరల్‌గా మారినట్టు తెలుస్తుంది. 'ప్రభాస్ స్పిరిట్' సినిమాలో న్యూడ్‌గా చేస్తున్నట్టుగా ఆ వీడియో అంతా వైరల్ అయిపోతుంది మనకి. అంటే ప్రకాష్ గారు మాట్లాడుతున్న గ్లిమ్‌లో ఒకటి వాయిస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రభాస్‌ని అంటే ఆ డైలాగ్ ఎలా ఉందంటే బట్టలు ఉప్ప తీసుకొచ్చి వీడిని మెడికల్ టెస్ట్‌కి పంపినట్టు చెప్తున్నారు. మరి ఒకవేళ నిజంగా అలా చేస్తే 'స్పిరిట్' సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి? గతంలో చూసినట్టయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్టరు, రణ్వీర్ కపూర్ 'యానిమల్' సినిమాలు మనం చూసాం. ఆ రణ్వీర్ కపూర్‌ని ఎలా న్యూడ్‌గా ఉంచాడనేది. మరి ఎంత వైరల్ అయిందో కూడా మనకు తెలిసింది. తర్వాత చూసుకున్నట్టయితే గతంలో ఎలాంటి పెద్ద హీరోలు ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీలో, సినిమాస్‌లో ఎలాంటి న్యూడ్ సీన్స్ ఎప్పుడైనా చేశారా సార్ పెద్ద హీరోలు? ప్రభాస్ ఇప్పుడు 'స్పిరిట్' సినిమాలో న్యూడ్‌గా చేయబోతున్నాడనే ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. దీన్ని ఆహ్, ఆహ్, చూసి ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్‌లో ఉన్నారు. ఏంట్రా ఈ సందీప్ వంగ మన కొంప ముంచుతాడా? ప్రభాస్‌ని న్యూడ్‌గా చూపిస్తే బరువు పోతుంది అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి తెలుగులో న్యూడ్‌గా చేసే హీరోలు ఆల్మోస్ట్ ఉండరు. ఒక మధ్యకాలంలో అంటే సింబాలిక్‌గా చూపించడం, కొద్దిగా న్యూడ్‌గా ఉన్నాడు అన్నట్టుగా చూపించడం తప్ప డైరెక్ట్‌గా న్యూడ్ అనేది మనకు ఉండదు. వెనక నుంచి చూపించడం, లేకపోతే సింబాలిక్‌గా చూపించడం, నాందిలో అల్లరి నరేషన్ కూడా చూపించారు. అలాంటివి ఉంటాయి తప్ప తెలుగులో కష్టం మనకి. అలాంటిది ఇప్పుడు ప్రభాస్‌ని అలా చూపిస్తే అది షాకింగ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 'యానిమల్‌లో' రణబీర్ కపూర్‌ని న్యూడ్‌గా చూపించాడు సందీప్ వంగ. సో మళ్ళీ ఇక్కడ కూడా అదే చేయబోతున్నాడనే వార్త వైరల్ అవుతుంది. ఇది వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ మధ్య ఒక ఆడియో గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు 9 రోజుల ముందు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా. ఆడియో గ్లింప్స్ సౌండ్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ అని 'వన్ బ్యాడ్ హ్యాబిట్' అనే పేరుతో ఆడియో గ్లింప్స్ 1 minute 32 seconds ఉంది అది. అందులో ప్రధానంగా ఏంటంటే మనకు అర్థమయ్యేది ఆ సౌండ్స్ దాన్ని బట్టి ప్రభాస్ ఐపీఎస్ ఆఫీసరు, అకాడమీలో టాపరు. అతను ఒక కేసులో జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ జైలు అక్కడ జైలర్గా ప్రకాష్ రాజు ఉంటాడు. ప్రకాష్ రాజుకి అక్కడ తీసుకొచ్చిన ఒక ఆఫీసర్కి మధ్య సంభాషణ ఉంది. సార్ ఇతను టాపర్ సార్, ఇతనితో కొంత గౌరవంగా ఉన్నాడు సార్ అంటే, ఇక్కడ అవన్నీ ఉండవమ్మా, ఇక్కడ ఆల్ఫాబెట్స్ పనిచేయవు, నెంబర్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎవడైనా ఒకటే ఇక్కడ అని చెప్పి ఇతన్ని బట్టలోడు తీసి మెడికల్ టెస్ట్కి పంపించరా అనే డైలాగ్ ఉంది. దాంతో ఎండ్ డైలాగ్ కూడా మళ్ళీ ప్రభాస్ మీద ఉంది. సార్ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది సార్ అని అంటాడు. ఏంటి అన్నప్పుడు మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో రిపీట్ చేస్తాడు, ఐ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్ అని. అక్కడితో కట్ అవుతుంది. అంటే దాన్ని బట్టి కొంతమంది ఏమనుకున్నారంటే ఇతను మామూలుగా జైల్లో ఏం చేస్తారంటే ఖైదీల్ని ఎంట్రీ అప్పుడు బట్టలోడు తీసి మొత్తం చెక్ చేస్తారు. అంటే చాలామంది ఇక్కడ గుదంలో ఇది పెట్టుకొని వస్తారు, డ్రగ్స్ కానీ అలాంటివి పెట్టుకొని, కొంతమంది నోట్లు పాలిథిన్ సీట్లో పెట్టి అక్కడ పెట్టుకొని రావడం ఇవన్నీ చేస్తారు. అందుకని ఏం చేస్తారంటే మొత్తం చెక్ చేస్తారనమాట. గ్లోవ్స్ వేసుకొని మొత్తం బట్టలు పొదిసి చెక్, ఎవడైనా చెక్ చేయాల్సిందే అది. సో అందువల్ల ప్రభాస్ని కూడా అలా చూపిస్తారు ఆ రియలిజం పేరుతో. అంటే మా సందీప్ రెడ్డికి ఉండే హిస్టరీ ఏంటంటే ఒక షాక్ చేయడం అనమాట ఆడియన్స్ని ఊహించని విధంగా షాక్ చేయడం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయడం అనేది అన్ని రకాలుగా చేస్తుంటాడు. చాలాసార్లు ఆ పని చేయడం అనేది అతనికి ఇష్టం. అలాగా ప్రభాస్ను కూడా అలా చూపిస్తే అది హిస్టరీలో నిలిచిపోతుంది. ఫస్ట్ టైము తెలుగు స్టార్ని అలా న్యూడ్గా చూపించిన హిస్టరీ అతనికి ఉండిపోతుంది. అందువల్ల ఒక షాకింగ్ ఎలిమెంట్ లాగా పెడతాడా రియలిజం పేరుతో అనేది. ఎందుకంటే డైలాగులు అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి 1 minute 32 secondsలో. సో ఒక రియలిస్టిక్ రాగా ఉండే ఒక కాప్ స్టోరీ లాగా అది రాబోతున్నప్పుడు ఖచ్చితంగా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో న్యూడ్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇండియాలో చూసుకుంటే మనకి ఫస్ట్ 1952లో సెన్సార్ బోర్డు ఏర్పడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, CBFC అంటారు. ఇది 1952లో ఏర్పడింది. అంతకుముందు కూడా కొన్ని చట్టాలు ఉండేవి మనకి. బ్రిటిష్ కాలంలో కూడా సినిమాటోగ్రఫీ యాక్ట్ ఇలాంటివి ఉండేవన్నమాట. అప్పుడు ఏంటంటే సినిమాల్లో రాజకీయాలు డిస్కస్ చేయకూడదు, అశ్లీలం అంటే అబ్సీనిటీ కూడా ఉండకూడదు అనేది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి విక్టోరియన్ మొరాలిటీ అంటారు. విక్టోరియన్ మొరాలిటీ ఉండేది. మన దేశంలో అంతకుముందు దేవాలయాల మీదనే న్యూడ్ విగ్రహాలు మనకు ఉన్నాయి. అట్లాగే మనకి 2000 సంవత్సరానికి ముందే కామసూత్ర టెక్స్ట్ ఉంది. అట్లాగే అనంగరంగము, రకరకాల ఈ కామానికి సంబంధించిన టెక్స్ట్లు గ్రంథాలు ఉన్నాయి మనకి లేదు అది. వీళ్ళు తీసుకొచ్చి ఆ మొరాలిటీని మన మీద రుద్దారు అనమాట బ్రిటిష్ వాళ్ళు.
అందువల్ల మన సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ సోకాల్డ్ అశ్లీలం అనేదాన్ని బ్యాన్ చేశారు. సో ఫస్ట్ నాకు తెలిసి న్యూడ్గా నటించిన ఆవిడ 1941లో వచ్చిన చిత్రలేఖలో మెహతాబ్ అంటారు. ఆ మెహతాబ్ న్యూడ్గా స్నానం చేస్తున్నట్టుగా వచ్చిన సీను. అప్పట్లో ఏంటంటే కేదార్ శర్మ దాని డైరెక్టరు, ఆమె కండిషన్ కూడా పెట్టిందని చెప్తారు. డైరెక్టరు కెమెరామ్యాన్ మాత్రమే ఉంటే నేను చేస్తానని పెట్టింది. కేదార్ శర్మ అలా చేశాడనేది కూడా అప్పుడు చెప్తారు. అప్పట్లో సంచలనం అనమాట చిత్రలేఖ ఫస్ట్. ఆ తర్వాత మనకి పెద్దగా లేవు. 1970లో మేరా నామ్ జోకర్ సినిమాలో మాత్రం సిమీ గార్వాల్ కొద్దిగా సెమినేట్గా చేసింది. అలాగే రామ్ తేరీ గంగా మైలి అప్పట్లో నేను కూడా థియేటర్లో చూశాను. 1985లో ఆమె ఒట్టి సింగిల్ బట్ట ఉంటుంది, ఒక చిన్న బట్ట వేసుకొని స్నానం చేస్తుంటారు, మొత్తం బాడీ అంతా కనిపిస్తుంది. సో అది రాజ్ కపూర్ సినిమా మందాకిని, అది షాకింగ్గా ఉంటుంది ఆ విజువల్. ఆ తర్వాత 90s వరకు పెద్దగా ముద్దులకు కూడా అలౌ చేసేవాళ్ళు కాదు. అయితే 94లో వచ్చిన బ్యాండిట్ క్వీన్ ఫస్ట్ ఫ్రంటల్ న్యూడిటీ అంటారు, ఓపెన్గా ఫ్రంటల్ న్యూడిటీ. సిమీ బిస్వాస్ని అక్కడ 21 మంది ఎంతమంది రేపులు చేస్తారు బావి దగ్గర, దాంతో ఆమెని న్యూడ్గా నడిపిస్తారు. అది షాకింగ్ అప్పట్లో. దాని మీద పెద్ద కాంట్రవర్సీ వచ్చి ఆ సీన్ని కట్ చేసినప్పుడు దాని మీద నిరసన కూడా తెలియజేశారు. అది వెస్ట్రన్ దీంట్లో అంతా యాజిటీస్కి పెట్టేసి ఇండియాలో కట్ అయింది ఆ సీను, అప్పుడు దాంట్లో పెట్టారన్నమాట. అట్లాగే ఆ తర్వాత ఇంకొన్ని సినిమాల్లో కూడా 96లో కామసూత్ర అనే సినిమా వచ్చింది. దాంట్లో ఇందిరావర్మ న్యూట్గా చేయడం, సెక్స్ సీన్లు కూడా ఉంటాయన్నమాట కామసూత్రాలో. అలాగా మనకి కొన్ని వచ్చాయి తప్ప రెగ్యులర్గా అన్ని సినిమాల్లో రాలేదు. అయితే 2010 తర్వాత ఇంటర్నెట్ బలంగా రావడం, నెట్ఫ్లిక్స్లు, ప్రైమ్లు ఇవన్నీ వచ్చేయడం, ఇంటర్నెట్లలో ఓపెన్గానే న్యూడ్ పోర్న్ ఇవన్నీ ఉండడం, దీంతో సినిమాల్లో కూడా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఆ తర్వాత మన సినిమాల్లో కూడా ముద్దు సీన్లు అనేవి ఇవాళ కామన్ అయిపోయి, ఒకప్పుడు కమల్ హాసన్ సినిమాల్లో మాత్రమే మనం ముద్దు సీన్లు చూసేవాళ్ళం, కామన్ అయిపోయింది. ఇవాళ లిప్ కిస్లు అన్నిటినీ అలో చేసేస్తున్నారు. కాకపోతే ఇస్తామంటారు, అన్నీ అలో చేసేస్తున్నారు. ఇవాళ పెద్ద అశ్లీలం అనేది ఏమి లేదు. కాబట్టి ఈ కాంటెక్స్లో ప్రభాస్ని కానీ సందర్భోచితంగా చూపిస్తే మాత్రం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కావాలని చేస్తే ఇబ్బంది ఉంటుంది. సో అలాంటి ఇబ్బంది ఇప్పుడైతే ఉండదు. 93లో కూడా ఇందాక చెప్పినట్టుగా మాయా మేమ్ సాబ్ సినిమాలో షారుఖ్ ఖాన్ది లవ్ మేకింగ్ సీన్ కూడా ఉంటుంది. అప్పట్లో అది కూడా బాగా షాకింగ్. ఇలాగ మనం కొన్ని చెప్పుకోవచ్చు అనమాట ఇండియన్ స్క్రీన్లో. కాకపోతే మేల్ స్టార్స్ తెలుగులో అయితే నాకు తెలిసి ఎవరు లేరు. అదే నేను ఇందాక చెప్పినట్టుగా నాందిలో అల్లరి నరేష్ అట్లాంటివి ఉన్నాయి. కానీ హిందీలో రణబీర్ కపూరే చేశాడు ఇంతకుముందు. సావరియలో చేశాడు, బేషరంలో చేశాడు, సంజులో చేశాడు, అనిమల్లో చేశాడు. అట్లాగే అమీర్ ఖాన్ పీకేలో న్యూడ్ చిన్న ఇది పెట్టుకొని ఉంటాడు, రేడియోనా అది పెట్టుకొని. అట్లాగే లవ్ సెక్స్ అండ్ దోకాలో రాజ్ కుమార్ రావు ఉన్నాడు, జాన్ అబ్రహాం ఉన్నాడు దోస్తానాలో. ఇక మన ఆర్జీవి న్యూడ్తోనే చేశాడు. తర్వాత రాపాక, ఆమె పేరేమో శ్రీరాపాక, నేక్కడ్ సినిమాలో కూడా ఆమె కనబడుతుంది. ఇలాగా ఇవాళ న్యూడిటీ అనేది ఇంకా షార్ట్ ఫిల్మ్స్లో చాలా వాటిలో న్యూడ్ ఫిల్మ్స్ చాలా వచ్చేసాయి, సాఫ్ట్ పోర్న్ చాలా వచ్చేసింది. సో ఇవాళ పెద్ద షాకింగ్ అయితే కాదు. కాకపోతే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తే ఇవ్వననే చాలామంది అనుకుంటున్నారు కూడా. కాబట్టి ఇవాళ ప్రభాస్ న్యూడ్గా చేయడం అనేది మరీ అంత ఘోరంగా అయితే ఉండకపోవచ్చు రియలిస్టిక్గా చూపిస్తే. ఓకే, థ్యాంక్ యూ.